నువ్వు గనక నీ పిల్లల కొరకు మంచి వాక్యాలు వాళ్ళకు చెప్పి దేవుని భయములో దేవుని భీతులు పెంచకపోతే పిల్లలు వ్యర్థమైనవి నేర్చుకునే ప్రమాదం ఉందని సేవకునికి ఈ మాటను నీకు తెలియజేస్తున్నాను. మూడవ మాట చెప్పాలనుకుంటున్నాను. మూడవ మాట ఏంటంటే, ఒక తల్లి ఎక్కువ సమయం తన పిల్లలతో గడపాలి. ఆమెను చెప్పండి. తల్లి ఏం చేయాలి? ఎక్కువ సమయము చెప్పండి, నోరు తెరిచి, తన పిల్లలతో గడపాలి. ఆమెన్, హల్లెలూయా. బైబిల్ ఉంటుంది, యేసు వయస్సునందును జ్ఞానమందును మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ జీవితంలో నీ మొదటి ప్రయారిటీ నీ పిల్లలై ఉండాలి. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, నీ జీవితంలో నీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరై ఉండాలి? నీ పిల్లలై ఉండాలి. నువ్వే ఉద్యోగమైనా చెయ్యమ్మా, నేను మరలా చెప్పాలనుకుంటున్నాను, నీ పిల్లలతో నువ్వు ఎక్కువ సమయాన్ని గడుపు. ఆమేన్. నేను స్తోత్రం చెప్పండి మంచిగా. కొందరికి ఇప్పుడే కొంతమంది పుట్టిన పిల్లలు ఉండొచ్చు, కొంతమందికి బడికి వెళ్ళే పిల్లలు ఉండొచ్చు, కొంతమందికి కళాశాలకు వెళ్ళే పిల్లలు, కొంతమందికి ఉద్యోగాలు చేసే పిల్లలు ఉండొచ్చు. అమ్మా, మీ అందరికీ చెబుతున్నాను, నీ పిల్లలతో నీ సమయమును ఎక్కువగా గడుపు. నేను మళ్ళీ చెబుతున్నాను ఈ మాట. నీవు చిన్నప్పటి నుంచి వాళ్ళతో సమయాన్ని గడపకుండా పెద్దయినాక, అరే రమేష్, సురేష్ ఏందిరా నువ్వు నాతో మాట్లాడవంటే, రమేష్ మాట్లాడు సొరకాయ. నీ పిల్లలతో నువ్వు సమయాన్ని గడిపావా? నువ్వు కూర్చుంటున్నావా? నీ ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఎవరు అనుకుంటున్నావు?